సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన దానం ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆయన్ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానంను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయనపై రాజు యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని రాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రీసెంట్ గా 3 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ ఈ మధ్య కాలంలో వారం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఆయన కండవ కూడా కప్పినటువంటి విజువల్స్ మనం చూసాం. ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపాదాస్ మున్షి కూడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలోనే దానం నాగేందర్ జాయిన్ అయినటువంటి విజువల్స్ బేస్ చేసుకొని రాజు అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దానం నాగేందర్ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలో ఎలా వెళ్తాడు, వెళ్ళడమే కాదు ఆయనే ఏకంగా సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా పోటీ చేస్తారంటూ ఆయన హైకోర్టు తలుపు తట్టడం జరిగింది. ఈ పిటిషన్ సంబంధించి రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషనరు, అదేవిధంగా దానం నాగేందర్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కూడా ఇదే సందర్భంలో కోరడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్పీకర్ ని కూడా గడ్డం ప్రసాద్ కూడా ఈ మధ్యకాలంలో పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నేతలందరూ కూడా వెళ్లి కలవడం జరిగింది, రిక్వెస్ట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్పీకర్ కనుక సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకైనా వెళ్తాము, ఖచ్చితంగా దానం నాగేందర్ కు పై చర్య తీసుకునేదాకా మేము వెనకాడమని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. నిన్న కేటీఆర్ కూడా మీటింగ్ కూడా నిర్వహించారు. ఈ మీటింగ్ లో దానం నాగేందర్ వైఖరి మీద, దానం నాగేందర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఆయన గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేశాడు. ఖచ్చితంగా అవసరమైతే ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం ఉదాసీనంగా ఉండకూడదు. స్పీకర్ ఇప్పటికీ లెటర్ ఇచ్చాము కాబట్టి ఈ స్పీకర్ కనుక సరైన టైంలో నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా అన్ని కోర్టుల తలుపులు తడతాము, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతామని కూడా చెప్పడం జరిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కి వచ్చినప్పుడు ఏదైతుందో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కూడా చాలా మంది వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఒకనాడు చెప్పడం జరిగింది, రాజీనామాలు తీసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు ఎందుకు వచ్చిందని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఏదైనా కూడా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దానం నాగేందర్ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేసిన తమకు అభ్యంతరం లేదని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంత రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విరుద్ధమని కూడా పిటిషనర్ హైకోర్టులో వేసినటువంటి సందర్భంగా చెప్పింది. ఏదైనా కూడా రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. దీని మీద ఎట్లాంటి హైకోర్టు డైరెక్షన్స్ ఉంటాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారా నరేందర్? కాంగ్రెస్ నుంచి ఇంతవరకు ఇంకా ఎలాంటిది రాలేదు. ఖచ్చితంగా ఆయన నిన్న దానం నాగేందర్ కింద ప్రెస్ మీట్ కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ లో 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు, తానేమో సంపాదించుకోలేదు, నాకు అలాంటిది ఉంటే నేను దేనికైనా ఉన్నట్టు చెప్పడం జరిగింది. అదే సమయంలో తాను పార్టీ మారడం పట్ల అవును మారడం కరెక్టే, బట్ నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నాను, నేను గెలిచి ఖచ్చితంగా తన సత్తా ఎందుకు చూపిస్తానని చెప్పడం జరిగింది దానం నాగేందర్. మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య గురించి వరకైతే మాట్లాడలేదు. ఏదైనప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ తీసుకున్నప్పుడు తప్పులేదు, ఆ పార్టీ నుంచి తమ పార్టీలో కొంచెం తప్పిందని కూడా ఇప్పటికే కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇదంతా కూడా యాంటీ డిఫెక్షన్ కిందకి వస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. ఇదే మాట కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పింది, కానీ ఆనాడు పెడకి పెట్టినటువంటి స్పీకర్ కావచ్చు మిగతా నేతలు ఇప్పుడు ఎందుకు నోరు తెరుస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. నరేందర్, అంటే సికింద్రాబాద్ లో కాంగ్రెస్ క్యాండిడేట్లు లేకనే దానంను కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, నిజమేంత?
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. అంతకంటే ముందు బొంతు రామన్ పేరు కూడా వినిపించింది, అంతకంటే ముందు ఒకరిద్దరు పేరు కూడా వినిపించాయి. కానీ గట్టి క్యాండిడేట్ కావాలి, బలంగా కావచ్చు, లేదంటే ఆర్థికంగా అండదండలు ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. గతంలో 2-3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి నేత ఎవరున్నారని అన్వేషణ చేసి అందులో దానం నాగేందర్ యాలని ఎమ్మెల్యే ఉన్నాడు. అది ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దానం నాగేందర్ని చేసుకోవడం, ఆయనకు భవిష్యత్తులో హామీ ఇవ్వడం, ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గ భవిష్యత్తులో గెలిచిన తర్వాత ఖాళీ అయితే ఆయన కుటుంబీకులు కోరికైనా ఇస్తామన్నటువంటి భరోసా నేపథ్యంలోనే ఆయన రాజీనామా ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం. ఏదైనా కూడా పార్టీ ఎన్నికల టైంలో అటు ఇటుగా మారడం అనేది కామన్ గా మనం చూస్తున్నాం. దానం నాగేందర్ కూడా ఆ రకమైనటువంటి కోవాలోనే కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.